తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆట మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డిని హస్తం గూటికి రప్పించడంలో సక్సెస్ అయ్యారు. పోచారం ఇంటికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సేవలు అవసరమని, అందుకే పార్టీలోకి ఆహ్వానించగా అందుకు ఒప్పుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సీఎం రేవంత్ ఆహ్వానించారు. తమకు అండగా ఉండాలని పోచారంను కోరామని సీఎం రేవంత్ తెలిపారు. పోచారానికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటున్నామని, బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని, రైతులకు పోచారం అండగా నిలిచారని ప్రశంసించారు. రైతులకు మేలు జరగాలనే పోచారం కాంగ్రెస్ లో చేరారని, రైతు రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం కాంగ్రెస్ లో చేరారని, కొత్త ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు రైతులకు అండగా ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ పాలనపై పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రైతుల కష్టాలు తీరాలని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. 6 నెలలుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కితాబిచ్చారు. తాను ఆశించే పదవులు ఏమీ లేవని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైందన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కితాబిచ్చారు. రైతుల సంక్షేమం దిశగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, ఆయన తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమాన్ని మాత్రమే తాను కోరుకుంటున్నానని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బాల్కసుమ నేతృత్వంలో పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. పోచారం ఇంట్లోకి బాల్కసుమన్ దూసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకునే యత్నం చేశారు. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాల్కసుమన్ తీరుపై పోలీసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ జరిగిన ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. బాల్కసుమన్ పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పోచారం ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అక్కడ ఆందోళనకు దిగిన వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఇంట్లోకి దూసుకెళ్లడాన్ని భద్రతా పరంగా పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అక్కడి సిబ్బందిని కూడా అడిగి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రకటించినట్లుగానే కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ 2.0లో భాగంగా మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డిని హస్తం గూటికి చేర్చారు. స్వయంగా పోచారం ఇంటికి రేవంత్ వెళ్లి ఆపరేషన్ సక్సెస్ చేయటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన గులాబీ పార్టీలో కొనసాగేందుకు చాలా మంది నేతలు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఎంపీలుగా ఒక్కరు కూడా గెలవకపోవటం, బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలవడం వంటి పనులతో బీఆర్ఎస్ వీక్ అయిందనే చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని పొలిటికల్ గా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే టైంలో ఎలక్షన్స్ తరువాత రేవంత్ సర్కార్కు ముప్పు తప్పదనే గతంలో కాషాయం గులాబీ నేతలు బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చారు.
హనుమంతు షిండేలు పుట్టుకొస్తారని జోస్యం పలికారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు ధీటుగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి తరువాత కాంగ్రెస్ లోకి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరెవరు రానున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ లీడర్లంతా ఒక్కొక్కరిగా కారు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేతలంతా అధికార పార్టీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారనే చర్చ జోరందుకుంది. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కారు దిగేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెల్సీ నివాసంలో రహస్యంగా భేటీ అయినట్లు లీకులు వచ్చాయి. ఇప్పటికే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి హస్తం గూటికి చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షానికి బీఆర్ఎస్ విలీనం చేసుకుంది. అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారు. ఇప్పుడు స్వయంగా పోచారం నేతృత్వంలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం చేసేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారా అని పొలిటికల్ గా చర్చ జరుగుతోంది.